ఇవాళ ఒక పేషెంట్‌కి స్కాన్ చేసి చూస్తే హైడ్రోసాల్పింగ్స్ అని వచ్చింది. తను ఐవీఎఫ్ ఆప్ట్ చేసుకుంటుందనమాట. సో, తన డౌట్ ఏంటి అనంటే, "మేడం ఎలాగో ఐవీఎఫ్ ఆప్ట్ చేసుకుంటున్నాను కదా! ఈ హైడ్రోసాల్పింగ్స్ ఉంటే దానివల్ల ఏమన్నా ప్రాబ్లమ్ అవుతుందా? లేదా?" అనేది తన డౌట్. సో, ఈ డౌట్ చాలా మందికి వచ్చుంటుంది. సో, దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాము. హాయ్, దిస్ ఈస్ డాక్టర్ హర్ష మండల, మీ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. అసలు హైడ్రోసాల్పింగ్స్ అంటే ఏంటి? మన గర్భసంచి పక్కన ఉండే ట్యూబ్స్‌ని ఫాలోపియన్ ట్యూబ్స్ అని అంటారు. దీంట్లో ఒకవేళ అంటే ఫాలోపియన్ ట్యూబ్స్‌లో ఒకవేళ నీరు చేరితే మనం హైడ్రోసాల్పింగ్స్ అని అంటాము. ఇది ఎందుకు వస్తుంది అనంటే మనకి ఇన్ఫెక్షన్స్ పీఐడీ ద్వారా కానీ, లేకపోతే టీబీ, ఎండోమెట్రియోసిస్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల మనకి ట్యూబ్స్ అనేది డైలేట్ అయ్యి, స్వెల్లింగ్ అయ్యి మనకి నీరు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో, ఇది ఐవీఎఫ్ చేసుకుంటే ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనంటే, మన గర్భసంచికి ఫాలోపియన్ ట్యూబ్స్‌కి కనెక్షన్ అనేది ఉంటుంది. సో, ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు దీంట్లో ఉన్న నీరు గర్భసంచి లోపలకొచ్చేసి, మనం పిండం అతికే చోట వస్తే అది పిండం అతుక్కోకుండా ఇంప్లాంటేషన్ ఫెయిలియర్స్ అవుతా ఉంటాయి. సో, మనం దీన్ని ఎలా సెట్ చేసుకోవాలంటే, లాప్రోస్కోపీ ద్వారా ఈ కనెక్షన్‌ని కట్ చేసుకోవాలి. అంటే సాల్పింజెక్టమీ ఆర్ ఎల్స్ ట్యూబల్ అక్లూజన్ చేస్తే మన కనెక్షన్ అనేది కట్ అవుతుంది. దాని తర్వాత ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. థాంక్ యూ.